చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మెగా 157 చిత్రం రాబోతుంది. గత నెలలో స్టార్ట్ అయిన ఈ మూవీ అప్పుడే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని, రెండో షెడ్యూల్‌ని కూడా వాయువేగంతో పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం ముసోలిలో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్ నయనతార పాల్గొంటుంది. నేడే ఆమె సెట్స్‌లోకి అడుగుపెట్టారు. స్కూల్ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి పేరు శివశంకర్ వరప్రసాద్. ఇందులో ఆయన డ్రిల్ మాస్టర్‌గా నటించబోతున్నాడు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో కీలక పాత్ర పోషించిన కేథరిన్ తెరిసా కూడా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో షెడ్యూల్‌లో ఆమె కూడా పాల్గొంటుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్ సాంగ్‌తో మొదలు పెట్టాలని చూస్తున్నారట. బీమ్స్ ఇప్పటికే దుమ్ము రేపే సాంగ్స్ కంపోజ్ చేశాడట. త్వరలో ఈ చిత్రం నుండి మొదటి పార్ట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్‌తో సినిమా మీద భారీ అంచనాలు వస్తాయని తెలుస్తుంది. గోదారి గట్టు స్థాయిలో ఈ పాట ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ పాటతో చిరు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బుల్లిరాజు క్యారెక్టర్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బుడ్డోడు రేవంత్ ఈ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇందులో కూడా అనిల్ రావిపూడి ఆ బుడ్డోడి కోసం ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ రాసుకున్నట్టు తెలుస్తుంది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఆ బుడ్డోడు చిరంజీవితోనే ఉంటాడట. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం సెకండ్ హాఫ్‌లో విక్టరీ వెంకటేష్ కూడా ఉంటాడని అంటున్నారు. ఆయనకు ఒక ప్రత్యేకమైన పాట, ఫైట్ సన్నివేశాలు కూడా ఉంటాయట. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తే చూడాలని కోరుకుంటూ ఉండే సినీ అభిమానులు ఈ చిత్రం ద్వారా ఆ కోరిక నెరవేరబోతుంది. అయితే వెంకటేష్ క్యారెక్టర్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని పాత్ర కొనసాగింపుగా ఉంటుందా? లేకపోతే ప్రత్యేకమైన పాత్ర ఆయన కోసం రెడీ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది అక్టోబర్ లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇతను తన ప్రతి సినిమాకు ప్రమోషన్స్ విషయంలో ఎంతటి స్పెషల్ కేర్ తీసుకుంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి కూడా అలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ప్రమోషన్స్ పేరు కూడా తెలియని నయనతారని ఒప్పించాడంటే అనిల్ రావిపూడి అసాధ్యుడే అనుకోవాలి. అక్టోబర్, నవంబర్ నెలలో పూర్తిస్థాయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని పూర్తి చేసి సంక్రాంతికి ఈ సినిమా రెడీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. అనిల్ రావిపూడి స్పీడ్ చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారమే వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో 300 కోట్ల రూపాయల గ్రాస్‌ని కొల్లగొట్టిన అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో 400 కోట్ల రూపాయలు గ్రాస్‌పై కన్నేసినట్టు తెలుస్తుంది. డ్రిల్ మాస్టర్ పాత్రగా చిరంజీవి లుక్‌లో ఎంతో స్పెషల్‌గా ఉండనుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో నయనతార, కేథరిన్ తెరిసాలకు కూడా భాగం కానున్నారు. ముఖ్యంగా నయనతార, చిరంజీవి కాంబినేషన్‌లో మరోసారి తెరపై కనువిందు చేయనుంది. ఇది సైరా, గాడ్‌ఫాదర్ తర్వాత వారు మూడో కాంబినేషన్ కావడం విశేషం. ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్‌గా నభాకాంత్ మెతి పనిచేస్తున్నారు. పెద్ది చిత్రంలో ఆయన రూపొందించిన క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు మెగాస్టార్ చిత్రంలోనూ అతని నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభం షెడ్యూల్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారని సమాచారం. చిరంజీవి మాస్ మేనరిజం, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ మిక్స్‌కి ఇది ఒక హై వోల్టేజ్ చిత్రంగా నిలవనుంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గరికపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మెగా డాటర్ సుష్మిత కొండెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మాణంలో ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియో ఇప్పటికే మొదటి పాటపై పని మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమా 2026 సంక్రాంతి టైంకి థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.